సార్ వెంకటగిరిలో ఏం జరుగుతుంది సార్? 14వ వార్డు కౌన్సిలర్ శంకరయ్య ఎంఆర్ఓ తహసీల్దార్కి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. కానీ అంత ధైర్యంగా ఆయన ఇచ్చాడు అని అంటే, ఎంత అవకతవకలు జరగకుండా ఉంటే అంత ధైర్యంగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓకి ఆయన ఒక వినత పత్రం ఇస్తాడు. కానీ ఈ రోజు ఆయన ఇచ్చిన దాంట్లో చలపతి అనే వ్యక్తి, అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, సచివాలయం సంబంధించిన వ్యక్తి కాదు. అతను ఏకంగా ఎంఆర్ఓ ఆఫీస్ లో కూర్చొని టెర్మన్ పేడర్ అడంగల్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కటి ఉంటాయి. ఎక్కడెక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి అవన్నీ ఒక ఎంఆర్ఓ దగ్గర, విఆర్ఓ దగ్గర, ఆర్ఐ దగ్గర సంబంధించినట్టు ఉంటాయి. అతని దగ్గర ప్రతి ఒక్క రికార్డు ఉందని ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్న పెన్ డ్రైవ్ ని అతని చేతికి స్వాధీనం చేసుకొని, ఎంఆర్ఓ వాడాల్సిన ల్యాప్టాప్ ని ఇతను స్వాధీనపరచుకొని, అతని ద్వారా పెన్ డ్రైవ్లు ప్రతి ఒక్కటి ఎవరెవరికైతే భూములు కావాలంటారో ఎంఆర్ఓ ఆఫీస్ లో సంబంధించిన విఆర్ఓని, ఆర్ఐని దగ్గరని పెట్టుకొని కొన్ని మధ్యస్థాలు చేస్తున్నాడని చెప్పి ఒక లెటర్ ఇచ్చున్నాడు. కన్ఫామ్ గా చలపతి అని ఎలా తెలుసుకున్నారు సార్? ఆది శంకరయ్య అంత తేలిగ్గా చెప్పడు. అతని దృష్టిలో ఏదో సంథింగ్ పొరపాటు జరిగింది. అతని గురించి బయట పెట్టాల్సి వచ్చింది. చలపతి అని పేరు కూడా క్లియర్ గా చెప్పున్నాడు. సార్ అసలు ఈ చలపతి బ్యాక్గ్రౌండ్ ఏంటి? చలపతి అనే వ్యక్తి బయట వ్యక్తి, మన ఊరు వ్యక్తి కూడా కాదు, కాళహస్తికి సంబంధించిన వ్యక్తి. ఎంఆర్ఓ ఆఫీస్ లో ధైర్యంగా వచ్చి కూర్చొని డేటా తీసుకుంటున్నాడనంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో చేతులు మారుతుంటే ఇలాంటి డేటాలు బయట పోతాయి. అలాంటి వ్యక్తి ఈ చలపతి. అందరినీ మెయింటైన్ చేస్తూ విఆర్ఓని, ఆర్ఐని, ఏకంగా తహసీల్దార్ని కూడా మెయింటైన్ చేస్తున్నట్టు అనుకోవాలి. ఆక్రమణలు జరుగుతున్న విషయంలో జనాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూడా మధ్యవర్తిగా సంపాదిస్తున్నాడని ప్రజలు చాలా పుకార్లు కూడా రేపున్నాయి. ఇలాంటి విషయాలు కూడా నేను చాలా సార్లు విన్నా. సార్ ఇలాంటి వాళ్ళు వెంకటగిరిలో ఇంకా ఎంతమంది ఉన్నారు? ఏళ్ల మీద లెక్క పెట్టేదానికి కూడా వీలు లేనంత జనాభా ఉండాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ మనుషుల్ని అక్కడ కేటాయించుకుంటున్నారు. ఎక్కువగా భూ కబ్జాలు జరుగుతున్నాయి వెంకటగిరిలో. ఇలాంటివి బోల్డెన్ మంది ఉన్నారు. ఆ పేరు లిస్ట్ చెప్పాలంటే నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను.